గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జీఆర్ఆర్ సెట్టిమెంట్ ఛానల్ పునఃస్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో 2వ తరగతికి సంబంధించిన రెడీనెస్ ప్రోగ్రామ్ 13వ రోజు విద్యార్థులకు నిర్వహించాల్సిన కృత్యాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా తెలుగు. పిల్లలు, మనకి ఇక్కడ తెలుగుకి సంబంధించి ఇవి చేద్దాం అని ఇచ్చారు. దీంట్లో మనకి ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలని మీరు జాగ్రత్తగా గుర్తించి ఇక్కడ వాటిని నింపాలన్నమాట. చూడండి, ఆ అని మనం ఇక్కడ గుర్తించాము, ఇక్కడ రాసాము. తర్వాత రా, ఇదిగోండి ఇక్కడ రాసాము. తర్వాత ఇదేంటిది కా అని తీసుకొచ్చి ఇక్కడ రాసాము. తర్వాత అక్షరం ఏంటి? ఊ, ఇదిగోండి ఇక్కడ మనం ఐడెంటిఫై చేసి రాసాం. అలా ఈ అక్షరాలన్నింటిని కూడా వీటిలో ఐడెంటిఫై చేసి మీరు సర్కిల్ చేయాలి. అలాగే మనకి ఇక్కడ ఇవ్వబడినటువంటి అక్షరాలను ఉపయోగించుకొని పదాలను తయారు చేయమన్నారు. మనం వల, కల, అర, నలక, అలక, జడ ఇలా రాసాము పదాలు. మీరు వీటికన్నా ఇంకెక్కువ రాయగలిగితే, మీ సొంతంగా రాయగలిగితే రాయండి. అలాగే ఇక్కడ కొన్ని ముందు పూర్ణానుస్వారంతో ఉన్నటువంటి అక్షరాలు ఇచ్చారు. ఇక్కడ లం, 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 రం, రమ్ ఇలా ఇచ్చారు. సో దీనికి మనం కలం, బలం, హలం, రంతోటైతే వరం, ఖరం. ఇప్పుడు ఏం చేశారంటే ముందు ఇచ్చారు అక్షరం, పూర్ణానుస్వారంతో కూడిన అక్షరాన్ని ముందు ఇచ్చారు. అప్పుడు మనం వంద, వంగ, వంట, గంట, గంప. అలాగే ఇక్కడ లకాన్ని ఇచ్చారు, ముందు ఒక అక్షరం రాయమన్నారు. అలాగే మనకి ఇక్కడ లక ఇలా ఇచ్చారు, ప, ఆ, క ఇలా. అలాగే ఒక అక్షరం ఇచ్చారు, దాని ముందు అక్షరాలతో అర్థవంతమైన పదాన్ని రాయాలి కాబట్టి ఇలా రాసామన్నమాట. ఇక్కడ మనల్ని ఏమన్నారంటే కా అక్షరం చివరగా ఉన్న పదాలను లింక్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకని అటక, తడక, పలక, అరక, అలక, నడక. ఈ అక్షరాలన్నింటినీ కూడా, ఈ పదాలన్నింటి కూడా ఆఖరణ కా అనేటువంటి అక్షరం ఉంది కాబట్టి వీటిని మాత్రమే రాసుకుని వెళ్ళాలన్నమాట, కలుపుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనకి కడగడం అనేటువంటి దాన్ని యాడ్ చేసి రాసేయాలి. కంచం కడగడం, కారు కడగడం, కూరగాయలు కడగడం, చేతులు కడగడం, కొండ కడగడం. ఈ రకంగా మీరు పూర్తి చేసుకోండి. చిల్డ్రన్, ఇప్పుడు మనకి ఇంగ్లీష్కి సంబంధించి లెటర్స్ టాక్లో మనకి ఈ బాబు చేతిలో ఏముంది? యాపిల్ ఉంది. ఓకే, దీంతో మనం సెంటెన్సెస్ తయారు చేయాలన్నమాట. ఎలా అంటే దిస్ ఈజ్ అన్ యాపిల్, అది ఫస్ట్ సెంటెన్స్. ఐ లైక్ అన్ యాపిల్, యాపిల్ అంటే నాకు ఇష్టం. ఇట్ ఈస్ రెడ్ ఇన్ కలర్, ఇది ఎర్రగా ఉంటుంది అని మనం చెప్పాం. ఇప్పుడు వెనకాల చూడండి, బనానా వచ్చింది కదా. మరి బనానా గురించి ఏం చెప్తాము? వెరీ గుడ్, దిస్ ఈజ్ ఏ బనానా. ఐ లైక్ ఏ బనానా. ఏ కలర్లో ఉంది? ఎల్లో కలర్, కాబట్టి ఇట్ ఈస్ ఎల్లో ఇన్ కలర్ అని చెప్పాలన్నమాట. దీని తర్వాత చూడండి ఏమొచ్చిందో, ఆరెంజ్ వచ్చింది. ఆరెంజ్ గురించి ఏం చెప్పాలి? దిస్ ఈజ్ అన్ ఆరెంజ్. ఐ లైక్ అన్ ఆరెంజ్. వెరీ గుడ్. ఏ కలర్లో ఉంది? ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ ఆరెంజ్ ఇన్ కలర్ అని చెప్పాలి. ఇది వెజిటబుల్ టొమాటో గురించి మీరు చెప్పండి. దాని తర్వాత క్యారెట్ గురించి చెప్పండి. దాని తర్వాత ఈ వెజిటబుల్ ఐ థింక్ లేడీస్ ఫింగర్, దాని గురించి కూడా చెప్పాలి. పిల్లలు, మీకు ఇక్కడ ఇవ్వబడినటువంటి కలర్స్ని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ని నేను చదువుతాను, వెనకాల మీరు చెప్పండి నేను చెప్పిన తర్వాత. BLUE బ్లూ, RED రెడ్, YELLOW yellow, GREN గ్రీన్, BLACK black, BROWN brown, WHITE white, PURPLE purple, red rose, blue sky, green grass, black slate, yellow lemon, brown log. వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా బాగా చెప్పారు. చిల్డ్రన్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఫ్రూట్స్ అన్నీ రౌండప్ చేయమన్నారు. ఇక్కడ ఉన్న ఫ్రూట్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి కాబట్టి అన్నిటిని రౌండప్ చేసామన్నమాట. మీరు కూడా ఇలా జాగ్రత్తగా రౌండప్ చేయండి.
అలాగే ఇప్పుడు మనం మ్యాచింగ్ చేయాలన్నమాట. బ్లూ స్కై, రెడ్ రోజ్, గ్రీన్ గ్రాస్, yellow లెమన్, బ్లాక్ స్లేట్, వైట్ మిల్క్, బ్రౌన్ లాగ్. వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా బాగా చేశారు. చిల్డ్రన్ మనకి మ్యాథ్స్లో డే 13th ఎడిషన్ గురించి చెప్పారు. ఇక్కడ మీకు రేట్లు ఇచ్చారు చూడండి. పెన్సిల్ ఖరీదు 3 రూపీస్, ఇరేజర్ ఇస్ 5 రూపీస్, స్మాల్ స్కేల్ ఇస్ 8 రూపీస్, పెన్ ఇస్ 5 రూపీస్ అండ్ షార్ప్నర్ ఇస్ 7 రూపీస్. సో వీటిని ఉపయోగించి మనకి ఇక్కడ యాక్షన్ టైంలో మనకు కొన్ని సమ్స్ ఇచ్చారు. వాటిని మనం సాల్వ్ చేద్దాం. ఓకే, చూడండి ఒకసారి. ఇదేంటిది? ఎస్, షార్పెనర్. షార్ప్నర్ మనకి పైన ఇచ్చిన లిస్ట్లో 7 రూపీస్ ఉంది. అలాగే పెన్సిల్ 3 రూపీస్ ఉంది, టోటల్ వచ్చి 10 రూపీస్. అలాగే మిగతావి కూడా స్కేల్ వచ్చి 8 రూపీస్, పెన్ వచ్చేమో 5 రూపీస్, టోటల్ వచ్చి 13 రూపీస్. అలాగే ఇక్కడ ఎరేజర్ వచ్చేసి 5 రూపీస్, పెన్సిల్ వచ్చి 3 రూపీస్, టోటల్ వచ్చి 8 రూపీస్. షార్ప్నర్ 7 రూపీస్, ఎరేజర్ 5 రూపీస్, టోటల్ వచ్చి 12 రూపీస్. ఈ రకంగా మీరు కూడా చెక్అవుట్ చేసుకోండి. ఇక్కడ ఎడిషన్కి సంబంధించి మిమ్మల్ని కొంత చేయమని చెప్పేసి అన్నారు. పైన 5 యాపిల్స్, కింద 4, టోటల్ 9. అలాగే ఈ సమ్ కూడా 2 + 3 5, 4 + 3 7. మీరు కౌంట్ చేసుకుని వేసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పటికే మీకు వచ్చేసి ఉంటాయి కాబట్టి నేను స్పీడ్గా చెప్తున్నాను. సో 5 + 4 9, 5 + 2 7, 2 + 7 is 9. రిమైనింగ్ సమ్స్ని మనం ఇలా సాల్వ్ చేసాము. వీటిని మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుని సాల్వ్ చేసుకోండి. వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా బాగా చేశారు. Respected teachers, please do like, share and subscribe.